ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 4వ తేదీన కుంభరాశి వారికి గత వారం లాగానే ఈరోజు కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఉంటాయి, కానీ వీరికి అనుకోకుండా ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సారిగా 4 శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ శుభ సంకేతాలతోటి మీకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఎస్ అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే భయంకరమైన రహస్యం ఒక విషయం వినబోతున్నారు. కాబట్టి అది ఏమిటి, మీకు శుభవార్తన అశుభవార్తన అనేది తెలుస్తుంది. పూర్తిగా గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మరి ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా 100% పరిష్కార మార్గం చూపబడును. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో విన్నట్లయితేనే మీకు గ్రహాల కదలికలు బట్టి మీ జీవితం ఎలా ఉంటుంది, అలాగే ఈరోజు ఎలా జరుగుతుంది, ప్రేమలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనేది తెలుస్తుంది. వారికి గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. గురు బలం, శుక్రబలం, శని బలం మరియు చంద్రబలం, సూర్యబలం వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడంతో, అనుకూలమైన గ్రహాలు వీరికి ఎక్కువగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది. గతంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు మాత్రమే చూశారు. ఆర్థికంగా నష్టాలు చూశారు. ఏ పని చేసినా దానిలో నష్టం కనిపించింది, కానీ లాభాలు మాత్రం అస్సలు కనిపించలేవు. కానీ ఇప్పుడు మీ జీవితమే మారబోతుంది. మీ జీవితంలో ఎంతో అద్భుతమైన సువర్ణ అవకాశాలు వస్తున్నాయి. ఆ 4 శుభ సంకేతాల వలన మీకు ఎలాంటి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ప్రేమలో ఉన్నవారు మీ భాగస్వామితో ఏ విధంగా ఉండాలి, ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది అనేవి కూడా తెలుసుకుందాం. ఈ రోజు నుండి కుజబలం మీకు ఎక్కువగా పెరగడంతో ఏ విషయంలోనైనా ఆలస్యం కాకుండా జీవితంలో ఆనందం అనేది కొనసాగుతుంది. పని చేసినా దానిలో శుభ ఫలితాలు కనిపించేలా చూస్తాడు. స్థానం నుండి కుజుడు వెళ్ళడం వలన కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండకుండా, మాట పట్టింపులు లేకుండా, ప్రేమలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వాటన్నిటినీ ఇప్పుడు తొలగిపోయే అవకాశాలు వస్తున్నాయి. 2వ స్థానం నుండి కుజుడు వెళ్ళిపోవడం చాలా సంతోషంగా ఉంటుంది. మీ జీవితంలో ఒక్కొక్కటి మార్పు అనేది ఈ రోజు నుండి మొదలవుతుంది. ముఖ్యంగా వీరికి శనీశ్వరుడు చాలా ఇబ్బందులు పెట్టాడు, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా శనీశ్వరుడు కూడా గ్రహం అనేది మారడం వలన వీరికి మంచి జరిగే అవకాశాలు, సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముందుగా శుభ సంకేతాలు ఏమిటి, వీరి జీవితంలో ఎలాంటి శుభ సంకేతాల వలన వీరికి ఎలాంటి మార్పు చోటు చేసుకుంటుంది అనేవి తెలుసుకుందాం. కొన్నాళ్ళుగా ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రోజు నుండి వాటికి స్వస్తి పలుకుతారు. అనారోగ్య సమస్య అంటూ ఏదీ ఉండదు. చిన్న సమస్య వచ్చినా ఇట్టే తీరిపోతుంది. అది మొదటి శుభ సంకేతం. ఆరోగ్యం బాగుంటేనే అన్నీ మంచిగా జరుగుతాయి. కాబట్టి మొదటిది ఆరోగ్యం మీకు కుదుటపడుతుంది. ఎలాంటి సమస్య అనేది ఉండదు. 2వ శుభవార్త ఏమిటంటే, విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు ఒక మంచి శుభవార్త వింటారు. మీరు అనుకోకుండా మీరు అనుకున్న దేశానికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి వీసా, ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ శుభవార్త ఈ రోజున ఖచ్చితంగా వినబోతున్నారు. గ్రహాల స్థానంని బట్టి వీరికి ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. స్థానం మార్చడం వలన వీరికి అన్ని విధాలుగా శుభమే జరుగుతుంది. ఇక 3వ శుభ సంకేతం ఏమిటంటే, శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక పాత స్నేహితుడు మీకు మళ్ళీ పరిచయం అవుతారు. వారి వల్ల మీకు కాస్త ఆదాయం అనేది పెరుగుతుంది. ఎందుకంటే వారు ఒక మంచి అవకాశం ఇస్తారు. అలాగే చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఉంటే వారు ఇట్టే తీర్చేస్తారు. ఇక
ఇక ముఖ్యంగా విషయం ఏమిటంటే అనవసరంగా మీరు ఖర్చు అనేది చాలా తగ్గిస్తారు. పాత స్నేహితుడి వలన మీరు మంచి చెడు తెలుసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. పాత స్నేహితుడి వల్ల మీకు మంచి అవకాశం దొరుకుతుంది. ఇకపోతే రాశి వారు 10కి 15 ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే మీకు సంపాదన ఎలాంటి లోటు ఉండదు. కానీ మీరు సంపాదించే దానికన్నా ఎక్కువ ఖర్చు చేస్తారు. మీరు ఖర్చులో అస్సలు వెనుకాడరు. దానివల్ల ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు సంపాదించేలో కాస్త పక్కన పెట్టి కాస్త ఖర్చు తగ్గించినట్లయితే మీకు వచ్చే సమస్యలు మొత్తం తొలగిపోతాయి. అతిగా ఖర్చు చేసే అలవాటు అనేది మానుకోండి. ఎందుకంటే మీరు స్నేహితుల కోసం కాస్త ఖర్చు ఎక్కువగా పెడతారు. రెండవది మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువగా పెడతారు. దానికోసం మరో ఖర్చు పెడతారు. మరొకటి అవగాహన లేకపోవడం వలన అనవసర ఖర్చు అనేది ఎక్కువగా చేస్తారు. ఈ 3 మీరు కాస్త తగ్గించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగవు. వచ్చే నష్టం కూడా మీకు సమానంగా మారిపోతుంది. కాబట్టి మీ సంపాదనకు తగిన ఖర్చు చేయండి. విపరీతమైన ఖర్చు కాస్త తగ్గించినట్లయితే మీకు ఎలాంటి జీవితంలో లోటుపాటులు ఉండకుండా ఉంటాయి. రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు, శనీశ్వరుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగాయి. కానీ ఇప్పుడు అన్ని శుభప్రదంగా జరుగుతున్నాయి. ఎందుకంటే మీకు కొత్త పరిచయం, మీ పాత స్నేహితుడు మళ్ళీ పరిచయం కావడం వలన వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంది అని పోల్చుకుంటారు. అలాగే వారి సంపాదనతో పోల్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. కాబట్టి వారు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా చాలా కష్టపడాలి అని మీలో ఒక పెద్ద మార్పు అనేది వస్తుంది. మీ ఆలోచన మార్పుతో మీ జీవితమే మారిపోతుంది. అప్పుల బాధల నుండి బయటపడే అవకాశం అనేది కనిపిస్తుంది. కొన్ని రోజుల పాటు మీకు ఈ ఇబ్బంది తప్పదు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత వీరికి అప్పు అంటే చాలా భయపడతారు. ఎందుకు ఇంత కష్టపడి అప్పు చేసి మళ్ళీ అప్పు కట్టాలి, ఎందుకు నా జీవితం ఇలా జరుగుతుంది అని మంచి ఆలోచన నిర్ణయం తీసుకుంటారు. అలాగే మళ్ళీ అప్పు జోలికి అస్సలు వెళ్ళరు. ఉన్నదానిలో తింటూ సంతోషంగా బ్రతకాలని ఆలోచన విధానం చేస్తారు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అది మీ చేతికి రావడం చాలా కష్టం. ఎందుకంటే మీ మనసు చాలా జాలిగుణం ఉంటుంది. కాబట్టి మీరు గట్టిగా ఎవరిని అడగరు. మీ చేతితో అప్పులు అస్సలు ఇవ్వకండి. ఇకపోతే ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తి ద్వారా మీకు ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి భయంకరమైన రహస్యం తెలుస్తుంది అనేది తెలుసుకుందాం. ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నటిస్తూ మీ దగ్గర వారి అవసరాలు తీర్చేసుకుంటూ ఇతరులతో చాలా సంతోషంగా ఉంటున్నారు. కానీ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అలాగే వారు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తి మరో వ్యక్తిని ప్రేమించడంతో ఈ రోజున అది బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కాకపోయినా మరో 48 గంటల్లో మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి మరో వ్యక్తిని ప్రేమిస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి ఆ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు అనేది భయంకరమైన వార్త వింటారు. కానీ మీరు మనసులో ఎలాంటి ఆలోచన విధానం పెట్టుకోకుండా మీరు ఆదాయం పైన అడుగులు వేయండి. ఖచ్చితంగా మీరు ఆదాయం వైపు అడుగులు వేసినట్లయితే మీ జీవితంలో మీ వెనకే వస్తారు. కాదనుకున్నారో వారే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామి మీకు చాలా అనుకూలంగా ఉంటారు. ప్రేమలో ఉన్నవారు కాస్త ఇబ్బందులు అయినా కూడా, కాస్త ఒడిదొడుగులు ఉన్నా కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈరోజు గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడంతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా చాలా ధైర్యంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వెనుకడుగు అస్సలు వేయకుండా ముందుకు వెళ్ళండి. మీ జీవితం ఇక నుండి ఆనందంగా ఉంటుంది. గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదాయంగా చాలా ఆనందంగా ఉంటారు.